నమస్తే. ప్రస్తుతం మనం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా మినుగోనిపల్లి వార్డులో అయితే ఉన్నాం. ఏదైతే సో 8వ వార్డుకు సంబంధించి స్థానికంగా సో ప్రజల్లో సర్వే చేస్తూ ఉంటే సో జోగి రాజశేఖర్ గారి పేరు అయితే వినబడతా ఉంది. సో ఇండిపెండెంట్గా బరిలో ఉంటారని చెప్పేసి సో జనాల నోట వారి యొక్క పేరు అయితే వినబడతా ఉంది. మరి వాస్తవంగా ప్రజలు చెప్పినట్టు వారు కౌన్సిలర్ బరిలో ఉండబోతూ ఉన్నారా, ఉంటే గెలవడానికి ఏ విధంగా ముందరికి ఉన్నారు, గెలిచిన తర్వాత మరి వార్డు కోసం ఏమేం చేద్దామనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై సో వారే ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటికీ పలు అంశాలపై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఇట్లా కౌన్సిలర్గా బరిలో ఉంటున్నారని చెప్పేసి ఉంటున్నారా? అది 100% ఓకేనా. నేను బరాబరి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ వస్తుందని ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కూడా వెయిట్ చేసి చూసిన. సార్గా సర్వే చేసి ఇస్తా అని ఒకటి చెప్పిండు. మా ఊరి నాయకులు మొత్తం ఏమనుకున్నారంటే వీడు బరిలో ఉంటే ఆల్రెడీ బీసీకి వచ్చింది, ఇది బీసీల మధ్యలో ఇది అయిపోతాడు, మేము చెప్పిన విధంగా మాతోనికి రాగలడు ఈ వ్యక్తి, మాకు వ్యతిరేకంగా వస్తాయేమో, ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ చూసి ఇలాంటి సిచ్యువేషన్ చూసి ఈ వ్యక్తి అయితే మాకు సరిపోడు, ఎంతకైనా మంచిది మేము వేరే క్యాండిడేట్ని ఏదో ఆదర్శ అదే వ్యవసాయ రైతుగా ఉన్న గోవింద్ అనే వ్యక్తిని తెచ్చి మరి తిప్పి కొడితే గత ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాలు గడిచిపోయిన కాలమైనా నేను లెక్క పెట్టుకున్న ఆయన ఎప్పుడెప్పుడు మీటింగ్కి వచ్చిండు, ఎప్పుడెప్పుడు ఏడికి వచ్చిండు, ప్రతి ఒక్కరికి మా ఊరి సమస్యలు అన్నీ వ్యక్తిగతంగా అన్నీ తెలుసానా. ఇది ఏంటంటే చాలా మరీ అన్యాయము ఇది. ఎందుకంటే పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా ఓట్లు పడతాయి. ఆ ఓట్లు ఏందో మెజార్టీ ఏదో అది మీకే అర్థమవుతుంది. దానివల్ల నేను కూడా చాలా సీరియస్గానే రాజకీయాలకు దిగాల. ఆల్రెడీ నాకు మద్దతు మస్తుంది. ఊళ్ళో ఎవరు ఏమి చేసినా ఈ పూట గడవలు గెలవవు. నేను వ్యక్తిగతంగా మంచోను కాబట్టి 100%గా నేనే గెలుస్తాను ధీమతోన ఎంతైనా ఖర్చు భరించుకొని ఏమైనా సరే యుద్ధానికి సిద్ధం అన్నట్ల కాలుకు కట్టి కట్టినట్ల కూడా నేను చాలా సీరియస్గా మీద చెప్తున్నా. ఇది వాస్తవానికి మా ఊరి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది సిచ్యువేషన్. రాజకీయం ఎవరి వల్ల అవుతుంది, ఏ వ్యక్తితోనే అవుతుంది, ఎవరు ఏం చేసిండ్రు, ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం మంచిది ఓకే, కానీ ఊళ్ళో సిచ్యువేషన్ ఊళ్ళో క్యాండిడేట్తోనే మొత్తం ఇది మైనస్ ఉందన్న. ఈ మన సార్ జిఎంఆర్ సార్ కూడా నేను 10 సార్లు అడిగినా నేను చూసిస్తాను ఇవ్వలే, నాకు టికెట్ ఇవ్వలే. కాకపోతే నాకు ఛాయిస్ ఉన్నాయి, ఇండిపెండెంట్గా వేద్దాం అనుకున్నా. ఇప్పుడే నేను ప్రాసెస్లో ఉండి మీరు ఇక్కడ వచ్చేసిన. కాబట్టి ఏంటంటే ఊరి వ్యక్తిగతం ముఖ్యం. వ్యక్తి మంచోడు ఆల్మోస్ట్ అందరిలో మంచోడు వ్యక్తి ఈరోజు చూస్తారు జనాలు. ఎవరో చెప్పిండ్రు ఎవరో ఏమో చేసినని కాదు, వ్యక్తిపరంగా ఎవరు మంచివాడు అయితే మనకు సరిపోతుంది. అది ఆ సిచ్యువేషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 100% నేనే ఇక్కడ గెలుస్తున్నా, భారీ మెజార్టీతో గెలుస్తున్నా. సో మీకు ఏదైతే పార్టీ బీఫామ్ ఇవ్వనప్పుడు మరి పిలిచి ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేయలేరా? మేము ఆల్రెడీ వీళ్ళు ఏం చేసిండంటే మొత్తం ఈడికే వస్తాడు క్యాంప్ ఆఫీస్ కాడికి. నిన్నటి వరకు నిన్న కూడా ఫోన్ చేసిన సార్. నేను నిన్న కూడా కాల్ చేసి ఏమైంది అన్న ఇట్లా మన పరిస్థితి ఏంది ఏం కథ అంటే, సార్ వస్తాడు కూర్చుని పెట్టి చేస్తాడు. ఇదే విధంగా ఈ రూపకరంగా ముందరికి తెచ్చి కోడి పడే వరకు అది అయిపోయిందని చెప్పి లోపలనే అయిపోయింది. కూర్చుని పెట్టి నాకు బీఫామ్ ఇచ్చింది తెలియదు, వాళ్ళు ఫోన్ చేసింది తెలియదు. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి సార్కు ఇంకోటి కూడా చెప్పిన ఇంతవరకే. సార్కు డైరెక్ట్ మాట్లాడితే నేను ఏమన్నా సరే కానీ ముందల్ని అడిగిన గత గెలిచిన సంవత్సరానికి 1 ఇయర్ తర్వాత ఏం చేసిండ్రు, 2 నెలలు 3 నెలలు నాకు ఏ వర్క్ వచ్చినా ఫోన్ చేసి శేఖర్ ఇట్లా చేద్దాము ఏం చేద్దాము ఆ రోజుకెళ్ళి ఉండవు కదా అన్న వ్యక్తి 6 నెలల నుంచి 1 ఇయర్ అయిన తర్వాత నన్ను వదిలిపెట్టి ఏదో ఇంకా వంతో ఏం లేదులే వాడు ఏం చేస్తారులే అనే ఇట్లా సిచ్యువేషన్తో తెచ్చి నన్ను పక్కకి వెళ్తే కూడా సార్ చెప్పిన, సార్ ఇట్లా జరుగుతుంది ఊళ్ళే, మరి నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు, నేను అప్పటికెళ్ళి పార్టీలు ఉండా కదా సార్ సీనియర్ ఉండా, మరి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ సార్ కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు, పురుషోత్తం అట్లా చేసుకోకు, ఎందుకు మంచి కలిసిమెలిసి చేయండి అన్నాడు. కానీ సార్ చెప్పినంత వరకే ఓకే అని చెవులు ఊపిండి ఆయన. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే, వాస్తవం చెప్తున్నా కానీ ఏలాంటి రాలే. అందువలన నేను వ్యతిరేకత వస్తేనే సరిపోయి, రాకపోతే పార్టీకి ఇండిపెండెంట్ చేసి ఖచ్చితంగా ప్రజలే తీర్పిస్తారని నేను నా అభిప్రాయం కోరుకుంటున్నా. సో పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా సో కౌన్సిలర్గా నామినేషన్ వేసాడు పక్కా 100% పక్కా. ఎందుకు కౌన్సిలర్ అవుదామని ఎందుకు అనుకుంటున్నా ఉన్నారు? నేను చాలా అప్పటికెళ్ళి నాకు రాజకీయ సిచ్యువేషన్ చాలా ఉంది సార్ మైండ్లో. 10th SSC అయిపోయినప్పటికెళ్ళి అయినా కూడా నాకు రాజకీయ పరంగానే ఎదుగుతున్నా కాబట్టి అందరికీ తెలుసు నేనంటే పార్టీ అంటే ఏంటనేది చిన్న పిల్లగానైనా అడగగలుగుతారు. ఎందుకంటే ఆ మనిషి ఒక వ్యక్తిగతంగా ఏ పార్టీలో కోలే, ఏ రాజకీయ నాయకులతో కోలే, ఏం చేయలేదు. కాకపోతే ఊళ్ళో మంచిగా ఉన్నాడు, అన్నిటికీ ఆదుకుంటాడు, మంచిగా వ్యక్తి. అడిగిన వ్యక్తి తక్షణమే ఇంకోటి మైనస్ సార్ నేను చెప్తున్నా, ఎక్కడ నేను వాళ్ళకి ఈరోజు గెలిచినా కానీ నేను ఏదో దేవరకాల తిరుగుతా, ఏదో వ్యవసాయ బాయికాడికి పోతా, ఏదన్నా అవసరం పడి ప్రజలు వచ్చినా కూడా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు ఏదన్నా సిగ్నేచర్ అవసరం చేయడానికి వచ్చినా కూడా ఈరోజు నేను ఫిలప్ చేసి ఫామ్ సిగ్నేచర్ పెట్టించే స్తోమత నాకుంది, అవతల వ్యక్తితోనే లేదు. ఎంతసేపు ఉన్నా ఆ వ్యక్తి పోయి మళ్ళీ ఎవరో దేవులాడుకోవాలి, అది తప్ప ఏం లేదు. ఉన్న వాస్తవం సార్ ఇది. ఇక నేను అట్లా అనుకునే దీనికి బరిలో దిగుతున్నా. సో
ఒకవేళ ప్రజల ఆశీస్సులు ఇచ్చి గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? వార్డులో ఉన్న సమస్యలు అన్నీ ఏమున్నా చేయగలుగుతాం సార్. నా స్తోమత ఉన్నంత వరకు గెలిచిన ప్రజలు తీర్పిస్తారు కాబట్టి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటా. సో శేఖర్ అనే వ్యక్తి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాలంటే సో అన్ని రకాల అర్ధబలం కానీ అన్ని బలాలు ఉన్నప్పుడే అది సాధ్యమయ్యే విషయాలు. సో మరి అన్ని రకాలుగా కౌన్సిలర్ కావడానికి సిద్ధంగా ఉన్నాడా? బరాబర్ శేఖర్ నేనే కదా సార్. శేఖర్ అంటే ఇక నేనే అన్ని రకాలుగా వెతుకుతాను సార్. ఏది ఏమైనా సరే యుద్ధానికి సిద్ధమనే ఉంటుంది సాయి అంటారు కదా సార్. నేను గెలిచిన కూడా ప్రజలకు చెప్తున్నా కదా, ఊళ్ళో ఉండా వ్యక్తిగతంగా మంచివని ఏం పని ఉన్నా ఇప్పటికీ నాతో కొన్ని ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ కూడా ప్రిపేర్ అయితే వాళ్ళకి తెలుసు. ఏమున్నా ఏమన్నా గెలిస్తే బాయికాడ ఉంటాడు. ఏదో వ్యవసాయ రైతు, నిజంగా చెప్పాలంటే వ్యవసాయ రైతు కాబట్టి బాయికాడ ఉంటాడు. గెలిచినాక ఆయన ఏం చేస్తాడు, కాళ్ళ మీద గల్ల ఎదిరి కాలర్ ఎగిరిచుకొని పోతాడు. ఆయన తోలికి మేము ఏడేగుతామయ్యా, మా క్యాండిడేట్ నీవైతేనే కరెక్ట్ సరిపోతాం, అది ఏందో ఓటుతో బుద్ధి చెప్తామని కూడా చెప్పేసి